వెల్కమ్ టు టుడేస్ బిగ్ స్టోరీ. తెలంగాణ మన కీర్తిని చాటి చెప్పేలా రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు చేసేలా సీఎం కేసీఆర్ ఆదేశాలు. తెలంగాణ వచ్చి అప్పుడే 10 ఏళ్లు. ఈ 10 ఏళ్లలో ఎన్నో విజయాలు. ఒక్కసారిగా తెలంగాణ ముఖ చిత్రమే మారిపోయింది. చీకట్ల తెలంగాణ వెలుగుల తెలంగాణగా విరజిల్లటం నుంచి మొదలు పెడితే అప్పటికి ఇప్పటికి ఎన్నో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో వ్యవసాయానికి ఇప్పటి వ్యవసాయానికి, గతంలో ఐటీ రంగానికి ఇప్పటి ఐటీ రంగానికి ఎంతో తేడా. ఒకప్పుడు ఉనికిలో లేని తెలంగాణ మట్టి వాసన నేడు దేశమంతా ఒక రోల్ మోడల్గా వ్యాపించిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి పథకాలను కేంద్రం బేషరతుగా కాపీ పేస్ట్ చేస్తుందంటేనే తెలుస్తోంది. ఈ రాష్ట్ర ప్రగతి దేశ ప్రగతికే ఒక నమూనాగా మారిందని చెప్పడానికి ఇక్కడి మిషన్ భగీరథ హర్ ఘర్ కి జల్గా మారిందంటే ఇక్కడి అభివృద్ధి ఎంతటిదో. ఇక మిషన్ కాకతీయ ద్వారా ఊరి స్వరూప స్వభావాలే మారిపోయాయి. వలసలు ఆగిపోయాయి. కుల వృత్తులు ఊపందుకున్నాయి. రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ, సీల్ బౌల్ ఆఫ్ తెలంగాణగా అవతరించింది రాష్ట్రం. అంతేనా, రాష్ట్రానికి విశేషంగా పరిశ్రమలు క్యూ కడుతూ ఉండటం అందరికీ తెలిసిందే. ఇది ఒకప్పుడు ఐటీ హబ్ అయితే నేడు స్టార్ట్అప్ కే కేర్ ఆఫ్ అడ్రస్. అంతేకాదు, ప్రపంచం ప్రసిద్ధ సంస్థలు హైదరాబాద్ కి క్యూ కడుతూ ఉండటం గుర్తించవచ్చు. దీంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని, అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటి చెప్పేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 6 దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా పార్లమెంటు ప్రజాస్వామ్య పందాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో అనతి కాలంలోనే దేశం గర్వించేలా 10 ఏళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని, అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటి చెప్పేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంఓ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, డీజీపీ, జిల్లా ఎస్పీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజువారీ కార్యక్రమాల గురించి, ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలో సీఎం సూచించారు. గ్రామాలు, నియోజకవర్గ, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కేసీఆర్ వివరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులకు గాను కలెక్టర్లకు 105 కోట్ల నిధులు విడుదల చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.